గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్పంచ్ వార్డు సభ్య అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి బుధవారం తొలి రోజునే నామినేషన్లను సమర్పించారు. గ్రామాల్లో ఎన్నికల హోరాహోరీ పోటీకి నాంది పలికేలా కోలాహలం నెలకొంది. మండలంలోని 22 గ్రామాల్లో 22 సర్పంచ్ పదవులు, 202 వార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ఇందుకు గాను ముస్తాబాద్, గూడెం, నామాపూర్, చీకోడ, బదనకల్, పోతుగల్ గ్రామాలను సెక్టార్లుగా విభజించి అధికారులు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజే పలువురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ముస్తాబాద్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లా బాలరెడ్డి మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున గుర్రాల రమేష్ రెడ్డి నామినేషన్ వేశారు. కొండ శ్రీనివాస్ గౌడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇతర గ్రామాల్లో కూడా 1-2 చొప్పున సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు రాకపోయినప్పటికీ రేపు ఎల్లుండి భారీ సంఖ్యలో నామినేషన్లు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముస్తాబాద్ పట్టణానికి సంబంధించి మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి ముస్తాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ గ్రామాన్ని ఒక సుందరవనంగా అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టుకొని మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. ఈ గ్రామంలో మరి ముఖ్యంగా మొట్టమొదటి సమస్య బూతుల సమస్య ఉంది. బూతులను గ్రామంలో లేకుండా పూర్తిగా నేను గెలిచినాక నెలలోనే బూతులు లేకుండా చేయడానికి నిర్ణయం వచ్చాను. అదేవిధంగా రెండోది, ఈ ముస్తాబాద్ రోడ్డు పైన మరి ఏవైతే ఈ కుక్కలు బాగున్నాయి గల్లీలలో, ఏ గల్లీకి పోయినా, ఎందుకంటే కోడ్ ఎన్నికల కోడ్ వచ్చింది, మేము ఇద్దామనుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ గగ్గోలు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఓట్ల కోసం వస్తారని వాళ్ళందరూ కానీ మేము ఇవాళ తప్పకుండా వాళ్ళందరూ కూడా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం చెప్పింది. ఎన్నికలు కాగానే ప్రతి మహిళా సోదరిమణిని కూడా ఇవాళ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించాలి. ఇవాళ మహిళా సోదరిమణులకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మహిళా సోదరిమణులందరూ కూడా బస్ ఎక్కి ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఇలా ముస్తాబాద్ పట్టణాన్ని ఒక సుందర వనంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. దయచేసి ఇలా 20 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా, నాకు ఎటువంటి కూడా అధికారం రాలేదు. కాబట్టి మీరందరూ కూడా ముస్తాబాద్ పట్టణానికి సంబంధించి చదువుకున్న విద్యార్థులు, యువకులు, మరి అదేవిధంగా మహిళా సోదరి పెద్దలందరూ కూడా ఇలా మీరందరూ కూడా నాకు ఓటేసి మరి గెలిపించాలని కోరుతా ఉన్నాను.